దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా ప్రభు మనకిచ్చిన సమయము. దేవుడు తన కృప చేత సంవత్సర ప్రారంభము దేవుడిచ్చిన వాగ్దానాలను మరొక వాటిని ప్రక్కన పెట్టక దేవుడిచ్చిన సంవత్సరము ఆయన దయలో ప్రార్థిస్తూ ప్రభుని మనము అడిగినప్పుడు ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడే ఉన్నాడు. ఎందుకంటే మన పితరుల జీవితాలలో కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడే ఉండి ఆ కార్యాలన్నీ చేశాడు. ఆ దేవుడే ఈ రోజున నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మన జీవితంలో కూడా అట్టి కార్యాలను దేవుడు చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగా ప్రార్థిద్దాం, దేవుడు సహాయం చేస్తారు. మరి జాన్ బుద్రాస్ గారు మరి ప్రథమ ఒక సంవత్సర మరి ప్రేయర్ ఉంది. అది మరి మొన్న ఆదివారం అనౌన్స్మెంట్ చేసాము. అది మరి శుక్రవారము మరి 9వ తారీఖున 10 గంటల కల్లా ప్రార్థన. సంఘ బిడ్డలు గుర్తుంచుకొని ఆలస్యం చేయకుండా మరి కార్యక్రమాలు కొన్ని పెట్టుకొని ఉండగా కుటుంబీకులు మరి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రేయర్ విషయంలో మరి చక్కటి దేవుని యొక్క సమయాన్ని అక్కడ మరి దేవుడు సద్వినియోగం చేసుకోలాగున ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. అన్నిటికీ సహాయము దేవుడే, అన్నిటికీ సహాయకుడు దేవుడే. దేవునికి స్తోత్రం. అలాగే మరి సమమ్మ మరి కుటుంబంలో కూడా ఈ రోజున మరి తిరువీధుల కేసులు గారు నాయన మరి అలాగే అభ్యర్థుగో అంటాడు. నేను అభ్యర్థుగోని కాబట్టి వారు జ్ఞాపకం చేసుకున్నటువంటి రోజుగా వారు పలహారం కూడా పంపించారు, తీసుకొచ్చారు. మరి అమ్మను, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించునుగాక. మంచిది. ఇది నా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు తన కృప చేత ఇక్కడ మరి మొదటి రాసుల గ్రంథము మొదటి అధ్యాయము, మొదటి రాసుల గ్రంథము మొదటి అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందామా? కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను, వినుము. దేవునికి స్తోత్రం. అందరూ చూద్దామా? హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగములో నాతాను అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. నాతాన్ అనే ప్రవక్త ఇదిగో మరి దావీదు యొక్క భక్తుడైనటువంటి దావీదు యొక్క భార్య అయిన బెత్షెబా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఒక ఆలోచన చెప్తున్నా. ఆ ఆలోచన చెప్పటం వలన నీకును నీ కుమారుడైన సొలొమోనునకు ప్రాణాన్ని రక్షించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ మాట ప్రవక్త అయినటువంటి నాతాను చెప్తున్నాడు. దేశంలో జరుగుతున్న ఆ పరిస్థితి అంతా కూడా ఎరిగి ఈ ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చి సంగతి చెప్తున్నాడు. ఈ ఆలోచన ఈ రోజున మనము కూడా ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే ఆలోచన. ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన ఏమైతే నువ్వు కలిగి ఉన్నావో ఈ సంవత్సరము దానిని నెరవేరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక చెడ్డ ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా దానిని నష్టపోతావు ఖచ్చితంగా. మంచి ఆలోచన కలిగి ఉంటే అది ఖచ్చితంగా నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. చెడ్డ ఆలోచన కలిగి ఉంటే దానికి నష్టమో తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి దేవుడు ఎవరయ్యా అంటే ఆలోచన ఎరిగిన దేవుడు. నువ్వు ఏమైతే ఆలోచిస్తున్నావో ఆలోచన అంతా తెలుసు. నేనేమైతే ఆలోచిస్తున్నానో ఆలోచన అంతా తెలుసు. ఇప్పుడు మనం చదువుకున్న మొదటి రాసుల గ్రంథంలో మొదటి అధ్యాయము ఈ 12వ వాక్యమును మరొకసారి మనం చదువుకుందాం.
కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై కనుక వారికి ఒక ఆలోచన చెప్తాను అంటున్నాడు. ఈ ప్రవక్త అయినటువంటి నాతాను తన దగ్గరకు వచ్చి అంటున్నాడు, బెత్షెబాతో చెప్తున్నాడు. ఏమన్నాడంటే, నీకును నీ కుమారుడైన సొలొమోనుకు ఒక ఆలోచన చెప్తా. వారు ఈ ఆలోచన వల్ల నీ ప్రాణాలు దక్కించుకుంటారు అని మాట చెబితే ఆ మాట విన్నారు వీళ్ళిద్దరూ. దేవునికి స్తోత్రం. ఏంటి ఆలోచన అంటే, బయట జరుగుతున్న కుట్రుంది. ఏంటా కుట్రయ్యా అంటే, దావీదు భక్తుడు వృద్ధాప్యం వచ్చేసింది. దావీదు భక్తుడు వృద్ధాప్యం వస్తే, బాగా వృద్ధుడైపోతే, ఆ వృద్ధాప్యం అందు ఏమనుకున్నాడయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మనం చదువుకుందాం. 5వ వచనాన్ని చదువుకుందాం. అగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై, చూసారా, ఈయన వృద్ధాప్యం వచ్చి ఇదిగో మంచం మీద ఉన్నాడని ఏమనుకున్నాడయ్యా అంటే, నేను రాజునవ్వాలి. అగ్గీతు కుమారుడైన అదోనియా ఏమంటున్నాడయ్యా అంటే, నేనే రాజును. ఈయన బతుకుండగానే ఏమన్నాడయ్యా అంటే, నేను రాజునవ్వాలి అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనేను. దేవునికి స్తోత్రం. ఈ సంగతి దావీదు ఇంకా చనిపోలేదు. దావీదు ఇంకా మనసులోనే ఉన్నాడు. వృద్ధాప్యం వచ్చేసింది. కానీ అదోనియా అనబడిన ఈ వ్యక్తి రాజుగా ప్రకటించుకున్నాడు. నేనే రాసుని. ఒక 50 మందిని పెట్టుకొని రథానికి ముందు, గుర్రానికి ముందు ఇదిగో కొంతమంది జై జైలు కొట్టాలి అని, కొంతమంది జై జైలు కొట్టించుకుంటా అని కొంతమందిని పెట్టి అక్కడ ఒక చోటుకు వెళ్ళి బలులు అర్పిస్తున్నాడు. కొన్ని బలులు అర్పిస్తున్నాడు. ఈ సంగతి అంతా ఊర్లో అందరికీ తెలుసు, ఇద్దరికే తెలియదు. ఏ ఇద్దరికయ్యా అంటే, ఈ బెత్షెబాకును ఈ సొలొమోనుకు తెలియదు. వీళ్ళిద్దరికే తెలియదు. అక్కడ ఉన్నటువంటి దావీదులకు తెలియదు. ఈ ముగ్గురికి తెలియదు. ఊర్లో అందరికీ తెలుసు. ఈ ప్రకటించుకున్నాడు ఈయన. ఈ సంగతి నాతానుకు తెలిసి వచ్చి అదిగో అందరిని పిలిచాడు. ఆ యొక్క సమావేశానికి, నిన్ను నీ కుమారుని పిలిపించలేదు, ఈ సంగతి నీకు తెలియచేయడానికి వచ్చాను అని నేను ఒక ఆలోచన చెప్తా. ఆ ఆలోచన నీ కొడుక్కి సొలొమోను, నీ కుమారుడికును నీకును ప్రాణమునకు రక్షణగా ఉంటది. దీని నుంచి ఆలోచన కనుక ఈ ఆలోచన ప్రకారంగా నువ్వు వెళ్ళు. నీవు నీ కుమారుడి విషయంలో భయపడాల్సిన పని లేదు. కనుక ప్రకటించుకున్నటువంటి అదోనియా ప్రకటించుకున్నాడు కదా, అంత మాత్రాన రాసవుడు నీవు ఈ సంగతి దావీదు దగ్గరికి తీసుకెళ్ళు అని చెబితే అలాగనే తీసుకెళ్ళాడు. ఆ తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. చప్పట్లు కొడదాం, దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రకటించుకున్నంత మాత్రాన అవరు, నువ్వు చెప్పుకున్నంత మాత్రాన అవో, నువ్వు చెప్పుకున్నంత మాత్రాన అది జరగదు. కానీ ఆలోచన ఎవరిదై ఉండాలి? అది ఆ ఆలోచన కావాలి. కనుక ఏ ఆలోచన అయితే ఆలోచన ఇదిగో మరి అదిగో సొలొమోను భక్తుని మీద దేవుని ఆలోచన ఉందో, దేవుని చిత్తం ఉందో, ఆ సంగతి ఇదిగో నాతాను ప్రవక్త చెప్పాడు. ఈ ప్రవక్త ఆయన దగ్గరికి తీసుకెళ్తే అదిగో వెళ్ళి తన భార్య అయిన బెత్షెబాతో మాట్లాడతా దావీదు అంటున్నాడు, ఏం కావాలమ్మా, దేని కొరకు వచ్చో నా దగ్గరకని అడిగితే, అయ్యా నా కుమారుడు ఇదిగో సొలొమోను సంగతి ఏంటనంటే, అవును ప్రమాణపూర్వకముగా మాట ఇస్తున్నా, నెక్స్ట్ నా తర్వాత రాజు ఎవరో తెలుసా? సొలొమోనే. దేవునికి స్తోత్ర అని అధికారకముగా ప్రకటించాడు. అధికారముఖముగా అదిగో రాజునిగా దేవుని చిత్తములో ఎన్నుకోబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన ఎంతో గొప్పది. అది నీకు అవసరమై ఉన్నది, నాకు అవసరమై ఉన్నది, మనకు అవసరమై ఉన్నది. ఈ ఆలోచనలో ఉన్నత స్థితి వస్తుంది. ఈ ఆలోచనలో ఉన్నత మార్గము కనబడింది. ఈ ఆలోచనలో దేవుని చిత్తం
చిత్తము నెరవేర్చబడింది. ఆయన ఇచ్చేటువంటి ఆలోచన మనకు కావాలి. దేవునికి స్తోత్రం. అందుకోసం బైబిల్లో చెప్తున్న మాట, దేవుడు ఎలాంటి దేవుడయ్యా అంటే అంటాడు కదా. 33 కీర్తనలు 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 33వ కీర్తన 11వ వాక్యము. యెహోవా ఆలోచన అది కొంతకాలం ఉండేది పోయేదేమో సాతాను ఆలోచన, నీ సొంత ఆలోచన. అది కొంతకాలమే నిలబడింది. కానీ సదాకాలము ఎప్పుడు ఉండాలి అంటే, ఆ ఆశీర్వాదం ఉండాలి అంటే, ఆ దీవెన ఉండాలి అంటే, ఆ ఆరోగ్యం ఉండాలి అంటే ఆయన యొక్క ఎదుగో ఆలోచన అవసరము. అందుకోసమే కీర్తనకారుడైన భక్తుడు అంటున్నాడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరాలకు ఉంటదట. దేవునికి స్తోత్ర. ఈ ఆలోచన అయితే ఇప్పుడిప్పుడే ఏదో జరిగినంత మాత్రాన అది జరిగిపోలా, కానీ తరతరాలు కావాలయ్యా అంటే ఎవరి ఆలోచన అంట? దేవుని ఆలోచన, యెహోవా ఆలోచన. అందుకోసం ఇక్కడ అంటున్నాడు సదాకాలము నిలిచేది అంటాడు. ఇర్మియా గ్రంథం 32:19 అంటాడు కదా. ఇర్మియా గ్రంథం 32:19 వాక్యము, 32వ అధ్యాయము 19వ వాక్యము. ఆలోచన విషయములో అది దేవుడి కంటే గొప్పవాడు ఇంకెవడు కూడా లేడు. ఆయన కంటే గొప్ప ఆలోచన నీకు రాదు. నా ఆలోచన మంచిది, నేను ఆలోచిస్తే అది జరిగిద్ది అనుకుంటావేమో. మోసపోకుడి, దేవుడు ఎక్కరించబడడు. ఏమెత్తుతామో ఆ పంట. అయితే దేవుని ఆలోచన అంటున్నాడు, అయ్యా నీ ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయములో శక్తి సంపన్నుడవు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచన విషయంలో ఆయన ఆలోచన చూసుకో, మంచిది. నీ కుటుంబానికి చూసుకో. ప్రభువా నీ ఆలోచనతో నన్ను నడిపించయ్యా, నీ ఆలోచనలో నేను ఉండాలి ప్రభువా, నీ చిత్తములో నేను ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ మీద ఆలోచన పెట్టి నడిపిస్తాడు. ఆయన ఎవరంటే ఆలోచన కర్త. దేవునికి స్తోత్ర. బలవంతుడైన దేవుడు. అందుకోసమే దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు. యెషయా గ్రంథము 25:1 మనం చదువుకుంటే, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము కనుక పూర్వకాలము నుండి అట్ట నీ ఆలోచనలు, ఆయన ఆలోచనలన్నీ కూడా నెరవేరుస్తాడట. ఆయన కలిగినటువంటి వారముగా మనం ఏం చేయాలి అంటే అదిగో నెరవేర్చబడాలి. అదిగో చిత్తములు, మన ఉద్దేశములు అన్ని కూడా నెరవేర్చేది ఎవరయ్యా అంటే దేవుడే. హెచ్చించేది ఆయనే, అభివృద్ధి పరిచేది ఆయనే. ఆలోచన ఎంతో గొప్పది. దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తున్నా, దేవుని బిడ్డలారా ఎప్పుడైతే చెడ్డ ఆలోచన మనం కలిగి ఉంటామో అదిగో దేవుని దగ్గర అదిగో లూసిఫర్ అని ఒక దేవదూత ఉన్నాడు. దేవుడే చేసినటువంటి వాడు, ప్రధాన దేవదూత. ఎక్కడున్నాడు అంటే దేవుని దగ్గరే ఉన్నాడు. ఏమనుకున్నాడు అంటే నేను దేవునితో సమానముగా ఉండాలి అని ఆలోచన చేశాడు. తన మనసులో ఒక ప్రౌఢ వచ్చింది, ఒక గర్వము. ఈ గర్వం వచ్చి ఆలోచన చేసి నేను కూడా ఇదిగో దేవునితో సమానముగా ఉండాలని ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఆలోచన అంతటిని పెరిగేసి అక్కడ నుండి దేవుడు ఏం చేశాడట? తోసివేశాడు. అది ఎప్పుడైతే చెడ్డ ఆలోచన మనం చేస్తామో, ఏ విధము చేతనైనా ఎవరి విషయంలోనైనా చేసామా అదిగో నిన్ను ఆ స్థితిలో నుండి తోసేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. నిన్నైనా నన్నైనా ఎవరినైనా కానీ ఆయనకి ఇష్టం లేని ఆలోచన దేనికి పనికిరాదు. ఆయనకి ఇష్టం లేని ఏ యొక్క మార్గమైన దేవుని పనికిరాదు. ఏదైనా నువ్వు ఆలోచన చేసావంటే అదిగో తోయబడి ఎక్కడ పడ్డాడు అంటే అగాధములో పడిపోయాడు. అనేకమైనటువంటి అదిగో స్థలాలలో పడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు.
దేవుని బిడ్డలారా, ఇదిగో మనము అయితే దేవుని యొక్క చిత్తములో మంచి ఆలోచన, బైబిల్లో మంచి ఆలోచన చేసిన వారు ఉన్నారు, చెడ్డ ఆలోచనలు చేసిన వారు ఉన్నారు. అయితే ఒక ఆలోచన మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, అంటాడు దేవుని యొక్క వాక్యములు మనం చదువుకుంటే మంచి ఆలోచన చేసినటువంటి ఇక్కడ నిర్గమాకాండ 18వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 13వ వాక్యము. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చొని ఉండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు, కనుక ఉదయము మొదలుకొనట సాయంత్రం వరకు కూడా ప్రజలు ఉంటానే ఉన్నారు. వారి అవసరతలు బట్టి, వారికి ఉన్నటువంటి సమస్యలు బట్టి ఇదిగో మోషే దగ్గరకు వస్తే సాయంకాలం వరకు ఉంటానే ఉన్నారట. జనము, విస్తారమైన జనము, 6 లక్షల కాల్బలానికి ఒకే ఒక నాయకుడు మోషే. కాబట్టి ప్రజలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఎవరి దగ్గర తేవాలి? మోషే దగ్గరికి. జనము, విస్తారమైన జనము తీసుకొని వస్తా ఉన్నారట. అయితే సాయంకాలం అయిపోతుందట. అయితే మోషే అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రమే కూర్చుండగా ప్రజలందరూ నువ్వు కూర్చొని ఉన్నావు, వాళ్ళందరూ నిల్చున్నారు, చాలా సమయం వ్యర్థమైపోతా ఉంది అని ఒక ఆలోచన చెప్తున్నాడు ఇత్రో. అదిగో తన మోషే యొక్క మామైన ఇత్రో ఒక మంచి ఆలోచన పరుడు. ఆలోచన చెప్తున్నాడు. ఏమన్నాయి అంటే, ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా రోజున ఎట్లానే నీ దగ్గర నిలుచుంటున్నారయ్యా అని చెప్తున్నాడు. అయితే మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా ఎద్దుకు వచ్చెదరు, వారికి వ్యాజ్యం ఏదైనాను కలిగిన ఎడల నా ఎద్దుకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. కనుక ఏంటి ఎట్లా చేస్తున్నావంటే ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను దేవుని దగ్గర నుంచి ఆలోచన తీసుకొని అదిగో ఇది మంచిదా కాదని చెప్తున్నానయ్యా, ఇలా చేస్తున్నానయ్యా అని చెప్పాడు. అయితే అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. చూసారా, మోషే చేస్తున్న ఈ పని ఎలాగున్నదట? మంచిది కాదు. నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. కనుక రోజు రోజుకి సమస్య ఎక్కువైపోతుంది, నలిగిపోతున్నాం. అసలు విషయం ఏంటంటే చివరి మాటను చెప్తాను. ఆ మాట ఏమంటాడు అంటే, 100 మందికి ఒకరిని పెట్టు, 1000 మందికి ఒకరిని పెట్టు, 10,000 మందికి ఒకరిని పెట్టు, ఇట్లాగా ఒక నాయకునిగా పెట్టు. ఈ సమస్య వాళ్ళు సమస్య పరిష్కరిస్తారు, వాళ్ళు అక్కడ పరిష్కరిస్తారు. సమస్య చివరిది నువ్వు పరిష్కరించు, తేలికైపోద్ది అన్నాడు. దేవునికి స్తోత్ర. అంటే ఏ ఆలోచన చెప్పాడు? మంచి ఆలోచన చెబితే అది మంచిగానే ఈ దినాన మనం చదువుకుంటున్నాం. ఇతరు ఎవరు అంటే మోషే మామ. మోషేయే నాయకుడు. మోషే నాయకునికే ఒక మంచి ఆలోచన చెప్పినవాడు. అలాగే దేవుని చిత్తములో, సంఘ విషయములో, కుటుంబ విషయములో మంచి ఆలోచనలు మనము ఇవ్వాలే, కానీ చెడ్డ ఆలోచనలు సంఘానికి ఇవ్వకూడదు. అది తప్పుదావా, నష్టమే అది. కనుక దేవుని బిడ్డలారా, ఇత్రో ఆ మాట ఎవరు తీసుకున్నారో చెప్పింది మోషే తీసుకున్నాడు. అందుకోసమే అలాగున 150 మందికి, 100 మందికి, ఇదిగో 5 అట్లాగా మరి 1000 మందికి ఇట్లాగా ఒక్కొక్కరిని పెట్టి వాళ్ళని అలాగున ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించేటట్టు చేశాడు. ఈ రోజున దేవుడు ఇదిగో ఏ ఆలోచన అయితే నీకు కావాలో ఆ ఆలోచన నీకు ఇస్తాడు. నా కుటుంబాన్ని ఇట్లా కట్టుకోవాలయ్యా, నా కుటుంబాన్ని ఇట్లా బలపరుచుకోవాలయ్యా, నా కుటుంబాన్ని ఇలాగ నడిపించుకోవాలయ్యా, నా కుటుంబంలో సమస్య అయ్యా అని ప్రభు దగ్గర పెట్టు. ప్రభువే నీకు ఆలోచన ఇస్తాడు. ఏ మార్గం అయితే కావాలో ఆ మార్గాన్ని తెరిచేది ప్రభువే. దేవునికి స్తోత్ర. ఏమైతే నువ్వు అనుకుంటావు ఇతరుల ఎడల ఒక మంచి ఆలోచన ఇచ్చావనుకో, నీ ఎడల మంచి ఆలోచన జరిగిద్ది. ఇతరులకు చెడ్డ ఆలోచన ఇచ్చావా, అది నీ ఎడలే జరిగిద్ది. అంతే, కొంచెం ఆలస్యం అవ్వచ్చు అంతే. కానీ హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏమంటాం?
హ్యాపీ న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అనరు, సేమ్ టు అంటారు. సమస్య కూడా సేమ్ టువే, అది కంపల్సరీ అది. కాబట్టి మనము చెడు చేశాము అంటే ఆ చెడు వెంట నీ అంట నా అంట వస్తుంది. చెడు కాదు అంటే చెడు రాదు నీ దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మంచి ఆలోచన పరుడు ఎవరంటే యిత్రో, తమ మామయ్య అయిన యిత్రో మంచి ఆలోచన పరుడు, దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని గురించిన ఆలోచన కలిగిన వాడు. ఎలాగన సంఘములో కూడా అభివృద్ధి విషయంలో, మన కుటుంబాల విషయంలో మంచి ఆలోచన పరులు కావాలి. దేవునికి స్తోత్రం. అందుకోసం బైబిల్లో చెబుతున్న మాట ఇక్కడ మనం చదువుకున్నాం. ఇక్కడ మంచి ఆలోచన కలిగిన వ్యక్తిగా కనబడుతున్నా. చెడ్డ ఆలోచన కలిగిన వ్యక్తి, ఒక వ్యక్తిని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో చూద్దాం. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యములో 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఒక చెడ్డ ఆలోచన కలిగిన వ్యక్తి మనకు ఇక్కడ కనబడతా ఉంటాడు. చదువుదాం. ఇక్కడ మొదటి వచనం, 17వ అధ్యాయం 1వ వచనం. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని ఎద్దనున్న జనులు అందరూ పారిపోతారు. రాజును మాత్రమే అర్థము చేసి జనులందరూ నీ తట్టు తిప్పెదను. నీవు వెతుకు మనుషుణ్ణి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుతురు గనుక నీ చిత్తమైతే 12,000 మందిని ఏర్పరచుకొని పోయి అహీతోపేలు కనుక ఒక ఆలోచన చెప్పాడు. ఎవరంటేనా? అహీతోపేలు. ఇక్కడ ఇదిగో మరి ఇక్కడ చెప్పిన అహీతోపేలు అనబడిన ఈ వ్యక్తి ఏం చెప్తున్నా? అబ్షాలోము అంటే దావీదు కుమారుడు. దావీదు కుమారుడిని రాజుని చేయాలి. అడ్డం ఎవరు వస్తున్నారు? తండ్రి వస్తున్నాడు. తండ్రి లేపెత్తే, తండ్రిని చంపేస్తే ఇప్పుడు అంతేగా, లేపటమే. ఆస్తిగా ఉన్నంత వాళ్ళు చేసే పని అంటే బాగాక ఏదన్నా హాస్పిటల్కి వెళ్తే, బాగా లేదు హాస్పిటల్కి వెళ్తే లేపేయి. ఎందుకని? ఆశగాసే లేపెత్తవేగా. కనుక దేవుని బిడ్డలారా, ఇలాగున అహీతోపెలు అనబడిన వాడు ఒక చెడ్డ ఆలోచన చేశాడు. దావీదు బలహీనుడిగా ఉన్నాడని ఇదిగో నేను 12,000 మందిని తీసుకెళ్తా. దావీదు ప్రార్థనలో చెబుతాడు, అయ్యా నా ప్రక్కన 1000 మంది పడినను, 10,000 మంది కూలినను. ఎంతమంది మొత్తం? 11,000. కానీ ఎంత తీసుకెళ్తానన్నాడు? 12,000 తీసుకెళ్తాను. ఒక 1000 మంది ఎక్స్ట్రానే తీసుకెళ్తా, దొరుకుతాడు అని చెప్పి ఈ యొక్క అబ్షాలోముకి కుమారుడైన అబ్షాలోము చెప్తున్నాడు, ఇదిగో వెళ్తాను, జనులను బెదిరిస్తాను, వాళ్ళు బెదిరిపోతారు, వాళ్ళు పారిపోతారు. ఇదిగో మరి ఒకే ఒక రాజు మీ తండ్రి మాత్రం ఉంటాడు, అతని మాత్రము పట్టుకొని చంపేసేస్తా అని అంటే ఇశ్రాయేలు కొంతమంది పెద్దలు ఇదిగో మరి ఈ యొక్క అబ్షాలోము మాటిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ సమకూర్చుకొని అంటే అదంట ఆ బోధ అంట యుక్తముగా ఉన్నది అన్నాడు. అంటే మంచిగా ఉందంట. ఒకటి చంపుతానంటే ఎట్టుందంట, అది దావీదునే చంపేస్తానంటే బాగా ఇష్టమైందంట ఇశ్రాయేలుకి. ఇలాగ అనుకుంటే కింద వచ్చిన చదువుదాం. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పును? మనము వినున్నట్లుగా అతన్ని పిలువనప్పుడని అబ్షాలోమునకు ఆజ్ఞయ్యగా హూషై అబ్షాలోమునకు నొద్దకు వచ్చెను. అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయకుందుమా నీ ఆలోచన ఏమైనదని చెప్పుమని అతను అడగగా హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన చూసారా? హూషై అనబడినటువంటి మంచివాడు, నమ్మకస్తుడు, ఒక మంచిని మంచిగా ఎంచేవాడు, చెడుని చెడుగా చూచేవాడు. ఏమంటే అతని దగ్గరికి తీసుకెళ్ళి అడుగుతున్నాడు. ఆలోచన పరుడు.
అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో అహీతోపెలు చెప్పాడయ్యా, మా నాన్న చంపేస్తానన్నాడు 12,000 మందిని తీసుకొని వెళ్ళి, ఇదిగో అందరూ సమ్మతిస్తున్నావు, మరి నువ్వేమంటావు ఆలోచన, నీ ఆలోచన ఏంటి చెప్పు, ఈ మాటకి ఏమంటావు అని చెప్పు అంటే ఈయనేమంటాడయ్యా అంటే, అహీతోపెలు చెప్పిన ఈసారి ఆలోచన మంచిది కాదు, గతంలో చెప్పిన ఆలోచన ఏమైనా మంచిదేమో, ఇప్పుడు మాత్రం చెప్పిన ఆలోచన మంచిది కాదు. ఎందుకో తెలుసా, కింద వచ్చినారు, నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారు 12,000 మందిని తీసుకెళ్లి చంపేస్తే చచ్చిపోయే వ్యక్తి కాదాయన. అలా ఎలాంటి వాడో తెలుసా, బలాఢ్యుడు, బలమైనటువంటి వ్యక్తి. ఒక రాయితోనే గొలియాతుని నేలన పడగొట్టినటువంటి వాడు, సింహాన్ని చీల్చినటువంటి వాడు, ఎలుగుబంటును తీర్చున్నాడు, ఇదిగో అనేకమైనటువంటి శత్రువులను అనేకులను హతమార్చినటువంటి వాడు, ఫిలిష్తీయులను హతమార్చినటువంటి వాడు. అతని తండ్రి బలాఢ్యుడు. దేవునికి స్తోత్రం. ఇదిగో అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు, అదిగో అని చెప్పి నీ తండ్రి బలాఢ్యుడు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్లు వంటి వాడై. ఎలాంటి మనసు అంటే అతనిది రేగిన మనసే. ఎప్పుడైనా కానీ రెడీ అంటాడు, కానీ ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు కాదులే, ఆ తర్వాత చూద్దాంలే, ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు చూద్దాంలే, మంచి రోజు వస్తాలే అనే కాదంటేంది. ఎప్పటికైనా శత్రువు వస్తే ఎలాంటి మనసు కలిగిన వాడట, రేగిన మనసు కలిగిన వాడు. అడవిలో ఇదిగో మరి పిల్లలను పోగొట్టుకొనినా ఎలుగుబంటి ఎలా ఉంటుంది తెలుసా, ఎర్రగా. ఏమో మొత్తం మరి ఎట్లుంటది, ఎర్రగొంటదా నల్లగొంటదా, నల్లగొంటది. అది పిల్లలు పోగొట్టుకుంటే ఎట్లుంటుంది తెలుసా, ఏది ఎదురొచ్చిన దాన్ని చీల్చేస్తుంది. ఎలుగుబంటుని దాని కోపానికి మొత్తం బలి కావాల్సిందే. అలాంటి వ్యక్తి మీ నాన్న, మీ తండ్రి దావీదు. దేవునికి స్తోత్రం. రేగిన మనసు కలిగిన వాడు. ఇంకా మరియు యుద్ధమునందు ప్రావీణ్యుడు. దేవునికి స్తోత్రం. ఎట్లాగా యుద్ధములు చేయాలో తెలుసు. ఇదిగో వస్తున్న బలాఢ్యులు వస్తుంటే యుద్ధం ఎలా చేయాలో, ఇదిగో ఎలాగా ఏ వ్యక్తిని ఎలాగా పడగొట్టాలో తెలుసు. చాలా ప్రావీణ్యుడు కలిగిన వాడు. ఆషామాష వ్యక్తేమే అని హోషై చెప్తున్నాడు. ఎవరి గురించి? దావీదుని గురించి చెప్తున్నాడు. ఇంకా అతడు జనుల దగ్గర ఎప్పుడు ఉన్నట్టే ఉంటాడా, కానీ అక్కడ మాత్రము ఉండడు. ఎక్కడ బస చేస్తాడు? అతడేదో మరి ఏ స్థలమందు బైబిల్లో చెప్తాడు. యెహోవా అదుగు అంటాడు, నా దాగు చోటు. ఎక్కడ దాక్కుంటాడు? వెళ్ళి దేవుని దగ్గర దాక్కుంటాడు. వెళ్ళి దేవుని దగ్గరే ఉంటాడు. దేవుని దగ్గర ఉన్న వ్యక్తి శత్రువు ఎవరు వస్తాడండి? ఏ బలాఢ్యుడు వస్తాడండి? ఏ శత్రువు వస్తాడండి? దావీదుని వెతికినా కనబడతాడా? దావీదుని వెతికినా దొరుకుతాడా? ఎక్కడుంటాడయ్యా అంటే ఎవరికి తెలియదట. హోషయ్య అంటున్నాడు. ఆయన ఏ గృహలో ఉంటాడో ఎవరు తెలియదయ్యా. ఉన్నట్టు ఉంటాడే కానీ అతని రహస్యం ఎక్కడుందో తెలుసా? దేవుల్లోనే. దేవునికి స్తోత్ర. అందుకోసమే యుద్ధము నాది కాదు, యెహోవాదే. నేనంటేనా అనలా ఆయన. నా సంగతి ఏంటో తెలుసా అని అనలా. ఏమంటాడంటే ఇప్పుడు దేవుడే నా బలము, యెహోవాదే. దేవునికి స్తోత్రం. అందుకోసమే దావీదు అలాంటి అనుభవం కలిగిన వాడు. ఆ మాట హోషై చెప్తున్నాడు. ఏ గృహంలో ఉంటాడో, ఎక్కడుంటాడో, ఏ స్థలంలో ఉంటాడో నాకైతే తెలియదయ్యా. అతడు ఎక్కడ జనుల మధ్యలో బస చేయడు అని చెబుతా ఏమన్నాడట, నీ వారిలో కొందరు జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున ఉన్నవారు ఓడిపోయారని చెప్పుకొందరు. కనుక ఖచ్చితంగా ఓడిపోతారు మీరు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఓడిపోతారు. ఆయన ఎదుట, దావీదు ఎదుట నిలబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఏవైతే ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరూ ఓడిపోతారని చెప్పాడు. అలాంటి మాట చెప్పిన తర్వాత 23వ వచనం చదువుదాం ఇప్పుడు. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన
జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరిలో ఉన్న తన ఇంటికి పోయి అన్ని కూడా ఏమైతే చేయాలో అన్ని చూసుకున్నాడంట. ఇంటికి వెళ్ళిపోయాడట, చక్క పెట్టుకొని ఏం పోసుకొని అంట ఊరి పోసుకొని చచ్చిపోయాడట, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే ఈ సంగతి దావీదు తెలిసిన చంపేస్తాడు నన్ను. అంత చేసేదానికి చిత్రవద పడే కంటే ముందుగా అదిగో నేను ఊరేసుకుంటే చచ్చిపోతానని ఊరేసుకొని చచ్చిపోయాడట. ఏ ఆలోచన బట్టి అంటే చెడ్డ ఆలోచన వల్ల. మంచి ఆలోచన జరిగిద్ది, చెడ్డ ఆలోచన నష్టానికి జరిగిద్ది. అది అంతే. అందుకోసమే దేవుడి సన్నిధిలో ఏ ఆలోచన కలిగి ఉండాలట? మంచి ఆలోచన. అందుకోసమే ఆది కాండము 49:6 అంటాడు. 49:6 ఆది కాండము 49:6 నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. దేవునికి స్తోత్ర. ఏమంటారట? వారు అది ఎవరంట? వాళ్ళు 5 అంటాడు. ఎవరంట? షిమియోను, లేవి అని వాళ్ళట. అదిగో ఒక రోజునట తన యొక్క నష్టం జరిగిన దాన్ని బట్టి, దీనికి జరిగిన అన్యాయాన్ని బట్టి వీళ్ళు వెళ్ళిపోయి ఊర్లో పడి మొత్తం మగవాళ్ళందరినీ చంపేశారు. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా వారి ఆలోచనలు, లేవి ఆలోచనలోను షిమియోను ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారితో సంఘముతో వాళ్ళు చంపేస్తాడు. వాళ్ళ కోపం ఎక్కువ, వాళ్ళు చంపేస్తారు. వాళ్ళు చంపడానికి కూడా ముందు వెనకారు వాళ్ళు, ఇక ఆలోచించారు, చంపేస్తారు వాళ్ళు అని. నా ప్రాణమా వారిలో చేరొద్దని యాకోబు తన కుమారుడితో చెబుతా ఈ మాట చెప్పాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎదుగో మన ప్రాణము, మన ఆలోచనలు అన్నికి ఎవరికి తెలుసట? దేవునికి తెలుసు. అందుకోసమే దేవుని ఆలోచనలో మనము ఉండాలి అంటాడు. బైబిల్లో మనం చదువుకున్న మాట అంటారు. సామెతలు 20:5 ఒక మాట మనం చదువుకొని ముగింపులోకి వచ్చేద్దాం. ఇక సామెతల గ్రంథము 20:5 నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళంట. నీళ్ళు అందుతీయా అందం అట్టుంటాయి అంట. నరుని ఆలోచన అది అందం అంట. ఏం లేదుగా, తాడు లేదు, సోనరాజు గారు, తాడు లేదు, బొమ్మరు లేదు, నీకెట్ట అందుతీయా? సాగుతుంది కదా. అవి లోతుగా ఉంటాయి అట్ట. పేరే లోతుగా ఉంది కదా బావి. నీళ్ళు అందం, ఆలోచన మాత్రం ఉంటది, ఏదైనా ఆలోచన. కాబట్టి అందని ఒక మాట చెప్పాలి అంటే, నక్కట ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం దాకా ఆ యొక్క మరి ద్రాక్షాలంటే బాగా ఇష్టం. నాన్న చెప్పేవాడి బాగా ఇష్టం. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ప్రయాసపడింది అంట. ఒక్కాయన్న తినాలి. అదేమో అందతల్లా ఎగిరి లాస్ట్ ఇక సాయంకాలం అయ్యేసరికి ఏమంటుందయ్యా అంటే, ఇప్పుడు దాకా నా టయాన్ని అంతా అర్థం చేసుకున్నాను పుల్లని ఈ ద్రాక్షాలు. ఉదయం దాకా సాయంత్రం దాకా ఎగిరింది ఏ ద్రాక్షాల కోసమే? దీనికోసమే. కానీ ఇప్పుడు ఏమంటుంది నక్క? అందలేదు కదా. అందకపోయేసరికి ఏమంటుంది ఇప్పుడు? ఇది పుల్లని ద్రాక్షాలు. ఎందుకు నాకు అసలుకే నా టైం అంతా వేస్ట్ చేసుకున్నా. ఒక్కొక్కరు మంచి ఒక్కొక్కరు ఆలోచన అట్టనే ఉంటుంది. అట్టయ్య అంటే అందుతేనేమో, అందకపోతేనేమో ఒకలాగా. అది మంచిది ఎప్పుడు ఒకటే. నరుని ఆలోచనట అదిగో హృదయములనట లోతు నీళ్ళట అందం. కానీ దేవుడు అంటాడు కదా, దేవుడు వివేకము
దానిని పైకి చేరుకొనును. బా, వివేకము కలిగిన వాడట, దేవుని వాక్యం వినేవాడట, దేవుని వాక్యములకు లోబడేవాడట, దేవుని అందు భయభక్తులు కలిగిన వాడట, దానిని పైకి చేదుకుంటాడు. దేవునికి స్తోత్ర. అలాగున దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని చుట్టుపరుస్తాడు. అందనం అనేది దేవుని దగ్గర లేదు. ఏది కావాలో ఇవ్వగలడు. ఈ కుటుంబానికి, బిడ్డలకు ఏం కావాలో ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఈ సంవత్సరం ప్రారంభంలో మేలు కోసమైతే, ఉపకారం కోసమైతే, సహాయం కోసమైతే దేవుని సన్నిధిలో అడుగు, దేవుడు మార్గాలు తెరుస్తాడు. ఆయన ఆలోచనలు, ఆయన గొప్పవాడు, సమస్తమును నీ కొరకు ఆయన కార్యములు చేయగలిగిన దేవుడు, ఆయన ఉన్నవాడు, అడువాడైన దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన యొక్క కృప చేత అదిగో వివేచన కలిగిన వారై దేవుని వెతుకుదాం, దేవుని అడుగుదాం, మంచి ఆలోచన కలిగి ఉందాం. సంఘ విషయములో, విస్తరణ విషయములో, కుటుంబాల విషయములో, బిడ్డల విషయములో దేవుని సన్నిధులు ఎలాగ వెళ్ళాలో దేవుడికి తెలుసు. ఆయన అంటాడు కదా, ఒక వ్యక్తి నష్టపెట్టాడండి, నేను నష్టపోయాను. ఎస్, ఒకసారి నష్టపోయావేమో, ఎప్పుడు నేను నష్టపోనివ్వడు. దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుడు నీకు కావలసిన సమస్తమైన ఆయన చేతిలో ఉంది. ప్రతిదీ నీ కోసం ఆయన మార్గాలు తెరుస్తాడు. నమ్మదగిన దేవుడు. ఆయన బోధ విను, ఆయన మాట విను, ఆయన మార్గంలో నడుచుకో, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ దినాన దేవుడు తన కృప చేత ఇదిగో ఆలోచన కలిగి మనం నడుచుకుందాం. అందుకోసమే మన మూల అంశం ఏంటయ్యా అంటే అదిగో అంటాడు కదా, అదిగో మరి నేను ఒక ఆలోచన చెప్పేదను కనుక మీ ప్రాణములను రక్షించుకుంటాను. కాబట్టి నాతాను చెప్పిన ఆలోచన వల్ల అదిగో మరి సొలొమోను తన యొక్క తల్లి అయిన బెత్షెబాకు ఆలోచన వల్ల అదిగో ఒక అధికారము తన కుమారుడికి వచ్చింది. దేవుని ఆలోచన అధికారం వస్తుంది, లేక ఒక ఉన్నత స్థితి వస్తుంది, ఉన్నత స్థానం వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఆత్మీయంగా దేవుని ఫలాలు ఇస్తాడు. అట్టి కృప దేవుని దగ్గర ఉంది. అది సంవత్సర ప్రారంభంలో పొందుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా.